నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 187. أحل لكم ليلة الصيام الرفث إلى نسائكم هن لباس لكم وأنتم لباس لهن علم الله أنكم كنتم تختانون أنفسكم فتاب عليكم وعفى عنكم فالآن باشروهن وابتغوا ما كتب الله لكم وكلوا واشربوا حتى يتبين لكم الخيط الأبيض من الخيط الأسود من الفجر ثم أتموا الصيام إلى الليل ولا تباشروهن وأنتم عاكفون في المساجد تلك حدود الله فلا تقربوها كذلك يبين الله آياته للناس لعلهم يتقون. ఆయత్ నెంబర్ 187. ఉపవాస కాలములోని రాత్రులలో మీరు మీ భార్యలను కలుసుకోవడం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాహకు తెలుసు. అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి మీ తప్పును మన్నించాడు. ఇక నుంచి మీరు మీ భార్యలతో ఉపవాసపు రాత్రులందు రమించడానికి, అల్లాహ్ మీ కొరకు రాసిపెట్టిన దాన్ని అన్వేషించడానికి మీకు అనుమతి ఉంది. తొలి జాములోని తెలుపు, నడిరేయి నల్లని చారల నుండి ప్రస్ఫుటం అయ్యే వరకు తినండి, త్రాగండి. ఆ తర్వాత వీటన్నిటినీ పరిత్యజించి రాత్రి చీకటి పడే వరకు ఉపవాసం ఉండండి. ఇంకా మీరు మసీదుల్లో ఎతేకాఫ్ పాటించే కాలంలో మాత్రం మీ భార్యలతో సమాగమం జరపకండి. ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. మీరు వాటి దరిదాపులకు కూడా పోకండి. ప్రజలు అప్రమత్తంగా ఉండగలందులకు గాను అల్లాహ్ తన ఆయుతులను ఇలా విడమరిచి చెబుతున్నాడు. ఇస్లాం ఆవిర్భవించిన తొలి కాలంలో ఉన్న ఆజ్ఞ ప్రకారం సాయంత్రం ఉపవాస విరమణ తరువాత ఇషా నమాజు వరకు లేదా రాత్రి నిద్రించే వరకు మాత్రమే తినడానికి, త్రాగడానికి, భార్యతో సంభోగించడానికి అనుమతి ఉండేది. నిద్ర పట్టిన తర్వాత ఇక ఈ మూడింటిలో ఏ ఒక్కటి చేయకూడదు. ఈ ఆంక్ష ఒకంత కఠినమైనది. దీన్ని ఖచ్చితంగా ఆచరణలో పెట్టడం కష్టతరం. అందువల్ల కొంతకాలం తర్వాత అల్లాహ్ ఈ రెండు ఆంక్షలను కూడా ఎత్తివేసి తెల్లవారుజాము వరకు అన్న పానీయాలు తీసుకోవచ్చని, ప్రతి క్రీడలో పాల్గొనవచ్చని తెలియపరిచాడు. రఫస్ అంటే భార్యతో సంభోగించడం. బైతుల్ అబ్ యజ్ తెల్లదారం అంటే ఉషోదయమని, బైతుల్ అస్వద్ నల్లదారం అంటే రాత్రి అని భావం. ఇబ్నే కసీర్. గమనార్హ విషయం, దీని ద్వారా అవగతమయ్యే మరో అంశం ఏమిటంటే సంభోగం వల్ల ఏర్పడిన అశుద్ధ వ్యవస్థలో ఉపవాస సంకల్పన చేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే సహరీ వేళ వరకు దేవుడు రతిక్రియను అనుమతించాడు. సహీ బుఖారీ, సహీ ముస్లిం ఉల్లేఖనాల ద్వారా కూడా ఈ అభిప్రాయానికి సమర్థన లభిస్తుంది. ఇబ్నే కసీర్. అంటే సూర్యోస్తమయం కాగానే ఉపవాస విరమణ ఇఫ్తార్ చేయాలి. ఇఫ్తార్లో అనవసర జాప్యం చేయకూడదు. ఉపవాస విరమణలో వేగిరపడమని, ఇదెంతో శ్రేయోదాయకమని హదీసుల ద్వారా కూడా రూఢి అవుతుంది. విసాల్ చేయకండి. విసాల్ అంటే ఒకరోజు ఉపవాసం ఉండి ఉపవాస విరమణ చేయకుండానే మరునాడు ఉపవాసం ఉండడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీన్ని చాలా గట్టిగా వారించారు. హదీస్ గ్రంథాల్లో దీని వివరాలు ఉన్నాయి.
మసీదులో ఎతేకాఫ్ పాటించేటప్పుడు భార్యతో సంభోగించడం, ఆమెను ముద్దు పెట్టుకోవడం వంటివి సమ్మతము కావు. అయితే ఆమెతో కలిసి మాట్లాడవచ్చు, ముఖ్య విషయాలను చర్చించవచ్చు. ఆకిఫూన్ ఫిల్ మసాజిద్, మసీదుల్లో ఎతేకాఫ్ చేస్తున్నప్పుడు అని అనడాన్ని బట్టి ఎతేకాఫ్ దీక్ష మసీదులోనే చేయడం అవసరమని రూఢి అవుతుంది. కాబట్టి స్త్రీలు తమ నివాస గృహాల్లో ఎతేకాఫ్ పాటించడం సరైంది కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులు కూడా ఎతేకాఫ్ కోసం మస్జిద్నే ఎన్నుకున్నారు. అయితే మస్జిదుల్లో స్త్రీల కోసం ప్రతిదీ వేరుగా ఏర్పాటు చేయడం అవసరం. ఆడవారు మగవారు కలిసిపోకూడదన్నదే దీని ఉద్దేశం. మసీదుల్లో ఆ మేరకు సదుపాయాలు సమకూరనంత వరకు, స్త్రీలకు సురక్షితమైన స్థానం కల్పించినంత వరకు వారిని మస్జిద్లో ఎతేకాఫ్ కోసం కూర్చోవడానికి సుతారాము అనుమతి ఇవ్వబడదు. స్త్రీలు కూడా ఈ విషయంలో మొండిపట్టు పట్టరాదు. ఎందుకంటే ఇదొక స్వచ్ఛంద నఫిల్ ఆరాధన, విధిగా నిర్వర్తించవలసిన ఫర్జ్ ఆరాధన ఏమీ కాదు. కాబట్టి గట్టి భద్రత, వసతి సౌకర్యము సమకూరనంత వరకు ఈ స్వేచ్ఛ ఆరాధనలు స్త్రీలు పరిత్యజించడమే మంచిది. పరమార్థాల ప్రాప్తికై ప్రాకులాడే కన్నా పొంచి ఉన్న ప్రమాదాల నుంచి తప్పించుకోవడం ప్రథమ కర్తవ్యం అన్నది ఫికా సూత్రం. ఆయత్ నంబర్ 188. ولا تأكلوا أموالكم بينكم بالباطل وتدلوا بها إلى الحكام لتأكلوا فريقا من أموال الناس بالإثم وأنتم تعلمون. ఆయత్ నంబర్ 188. ఒకరి సొమ్ముని ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తులో కొంత భాగం కాచేయడం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది న్యాయం కాదన్న సంగతి మీకు తెలిసినదే. ఒక వ్యక్తి ఏదైనా సొమ్ముకు, ఆస్తికి హక్కుదారుడైనప్పటికీ ఒక్కోసారి తన హక్కును నిరూపించుకోవడానికి కావలసిన ఆధారాలు, సాక్ష్యాలు అతని వద్ద ఉండవు. ఎదుటివాని ఈ బలహీనతను సొమ్ము చేసుకునే ఉద్దేశంతో ఎవరైనా న్యాయస్థానాన్ని కానీ సంబంధిత అధికారులను కానీ ఆశ్రయించి లంచాలు ఇచ్చి తన పక్షాన తీర్పు వచ్చేలా చేసుకుంటే అది ముమ్మాటికి అక్రమమే అవుతుంది. ఒకరి సొమ్మును అన్యాయంగా కబలించడం అంటే ఇదే. ఇది దుర్మార్గం, దురాగతం. న్యాయస్థానం పైపై ఆధారాలను, సాక్ష్యాలను చూసి తీర్పు వినిపిస్తుంది. అంత మాత్రాన, అంటే న్యాయస్థానం తీర్పు ఇచ్చినంత మాత్రాన ఒక హరాం వస్తువు హలాల్ అయిపోదు, ఒక అన్యాయం న్యాయంగా మారిపోదు. కాబట్టి ఇలాంటి అన్యాయానికి పాల్పడిన వాడు దేవుని దృష్టిలో నేరస్తుడిగానే పరిగణించబడతాడు. ఇబ్నే కసీర్.